హాయ్ నమస్తే వ్యూయర్స్. ముచ్చటగా మూడోసారి భారత ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే పట్టభద్రుల ఎన్నికల్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎన్నికల్లో విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ తీన్మార్ మల్లన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. చిన్నగా మొదలై రిపోర్టర్గా మొదలై ఈరోజు ఎమ్మెల్సీగా ఎన్నికై నిజంగా ఎందరికో సేవలు చేస్తూ ఒకానొక సందర్భంలో నాకు అండగా నిలిచి నా పక్షాన నిలబడి తీన్మార్ మల్లన్న టీం నాకు సహాయం చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రజలకు అండగా ఉంటూ ప్రజలకు మరిన్ని సేవలు చేస్తూ మరిన్ని ఎన్నో విజయాలను సొంతం చేసుకోవాలని ఈ సందర్భంగా గౌరవనీయులు శ్రీ తీన్మార్ మల్లన్నకు మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే భారత ప్రధానమంత్రిగా ముచ్చటగా మూడోసారి ఎన్నుకోవడం చాలా గొప్ప విషయం. రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. दुनिया में भारत की प्रगति की गति को, भारत की प्रगति के रथ को आगे बढ़ाने के लिए तन मन से अपने जीवन को समर्पित करने का आह्वान देश से करते हुए साथ ही साथ उन्होंने प्रतिबद्धता भी जताई कि वो अपने आप को राष्ट्र सेवा के लिए समर्पित कर देंगे. बाबा साहब अम्बेडकर के వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ తీన్మార్ మల్లన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు గతంలో ఒకానొక సందర్భంలో చిన్న సహాయం కోరగా వెంటనే మీ టీంని పంపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇదే విధంగా సేవలు చేస్తూ మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.